ఇప్పుడు రామ నా మాటలు కూడా నమ్మట్లేదు ఆద్య. అస్మిత మాటలే అంతా నమ్ముతుంది. కానీ అస్మిత మొత్తం అబద్ధాలు చెబుతుంది ఆద్య. నా మీద లేనిపోని అన్నీ చెప్పి రామలక్ష్మిని నా దగ్గర నుంచి విడగొడుతుంది. కేవలం ఆ అస్మిత వల్లనే ఇప్పుడు మేమిద్దరం ఇలా ఉన్నాం. ఆద్య, నేను ఏ తప్పు చేయలేదు ఆద్య, నన్ను నమ్మ ఆద్య. ఆ అస్మితనే వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మరి ఎందుకు చెప్తుంది సార్ అలా అని ఈ విధంగా ఆద్య అడగానే, అయ్యో ఆద్య, అసలు తను ప్రెగ్నెంటే కాదు, మా ఇద్దరిని విడగొట్టాలని అలా చేస్తుంది ఆద్య అని ఈ విధంగా సౌరి చెప్పగానే, అయినా ఏ ఆడదైనా అలా చెప్పదు కదా అని ఈ విధంగా ఆద్య అనగానే, తను అలానే చెప్తుంది. ఎందుకంటే నన్ను ఇప్పుడు ప్రేమిస్తుందట. అప్పుడేమో నా మీద ద్వేషం కొద్దీ రామను విడగొట్టింది. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈ విధంగా ఆ అస్మిత నాకు చెప్తుంది. ఇప్పుడు మా ఇద్దరిని విడగొట్టాలని చాలా ప్రయత్నిస్తుంది ఆద్య. ఇప్పుడు నువ్వే మాత్రమే నాకు సాయం చేయాలి ఆద్య. ఏంటి సార్? అవునా ఆద్య, నువ్వు మాత్రమే నాకు సాయం చేయాలి ఆద్య. ఎందుకంటే రామలక్ష్మి ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాట ఖచ్చితంగా వింటుంది ఆద్య. నువ్వు చెప్తేనే రామలక్ష్మి నన్ను నమ్ముతుంది, లేదంటే విడిపోతాం ఆద్య అని ఈ విధంగా చెప్పగానే ఇక ఆద్య కూడా సరే సార్ అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది. ఆద్య, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నాకు లాస్ట్ వరకు నాకు చావే దిక్కు ఆద్య అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. అయ్యో సార్, నేను ఇప్పుడు నిజాలు చెప్తే సార్, ఆ అస్మిత అలా చేసిందా సార్? నేను కూడా నమ్మాను సార్. నువ్వే నమ్మావు, ఆ రామలక్ష్మి కూడా నమ్మదా? తను చెప్పే మాటలు అలానే ఉంటాయి అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. సరే సార్, నేను ఇప్పుడే వెంటనే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిజాలన్నీ చెప్పిస్తాను అని ఆద్య వెంటనే రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు రామలక్ష్మి రెడీ అయ్యి మంగళ స్నానాల దగ్గర కూర్చొని ఉంటుంది. రామలక్ష్మి శౌర్యని ఆలోచిస్తూ ఉంటుంది. ఎటు చూసినా శౌర్య సారే కనిపిస్తూ ఉంటాడు. ఇక శౌర్య సార్ కనపడుతున్నారని అన్నీ విసిరేస్తూ ఉంటుంది. ఇక అందరి దగ్గరికి పోగానే అటు ఇటు ఉరుకుతూ ఉంటుంది. అయినా కానీ శౌర్య సరే కనపడుతూ ఉంటాడు. అప్పుడే వెంటనే ఆద్య వచ్చి, ఆద్య, రామలక్ష్మి ఏం చేస్తున్నావు? ఏం లేదు ఆద్య, ఆలోచిస్తున్నావా? శౌర్య సార్ గుర్తొస్తున్నాడా అని ఈ విధంగా ఆద్య అనగానే, అవునా ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామా, నువ్వు అనుకున్నట్టుగా శౌర్య సార్ అంత చెడ్డవాడేమీ కాదు. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? నీకు తెలుసు కదా, అయినా అలా మాట్లాడుతున్నావేంటి అని ఈ విధంగా రామలక్ష్మి అనగానే, రామా, ఇప్పుడు తెలిసిన నిజాలు ఏంటాద్య? ఏం మాట్లాడుతున్నావు? అవును రామా, నేను ఇప్పుడు శౌర్య సార్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏంటద్య? అవును రామా, శౌర్య సార్ నాకు అంత వివరంగా చెప్పాడు. అందులో శౌర్య సార్ తప్పు ఏమీ లేదు ఆద్య, నువ్వు శౌర్య సార్ని నమ్ము అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, లేదాద్య, నేను కళ్ళతో చూశాను ఆద్య. ఇంకోసారి మా ఇద్దరిని కలపాలని చూసావనుకో, ఏం చేస్తానో నాకే అర్థం కాదు ఆద్య అని ఈ విధంగా చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే మంగళ స్నానాలు కూడా రెడీ అవుతూ ఉంటాయి. ఇక అందరు కలిసి పసుపు అన్నీ పెడుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్ళి ఆపాలా, ఏం చెయ్యాలి అని ఈ విధంగా రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఆద్య, నేను అన్నదానికి ఫీల్ అయ్యావా? అవును రామా, నేను నిజం చెప్తుంటే నమ్మకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆద్య, నేను నా కళ్ళతో చూశాను ఆద్య, దాని ద్వారానే నేను కోపంగా వెళ్ళిపోయాను. ఆద్య, నేను ఇంకోసారి చెప్తున్నా, నువ్వు ఏమనుకోకు. నేను శౌర్య సార్ని ఎట్టి పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకుంటే పసిపిండం బలవుతుంది. అయ్యో రామా, అసలు ఆ అస్మిత ప్రెగ్నెంటే కాదు అని ఈ విధంగా చెప్పగానే, ఏంటి ప్రెగ్నెంట్ కాదా? అదంతా శౌర్య సార్ ఆడే నాటకం, తను ప్రెగ్నెంట్ ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. కాదు, తను నాటకం ఆడుతుంది రామా,
లేదాద్య, ఏ ఆడదైనా అట్లాంటి విషయంలో నాటకం ఆడుతుందా? ఏ ఆడపిల్లైనా తన జీవితం అలా చేసుకుంటుందా అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయ్యో, తను మీ ఇద్దరిని విడగొట్టాలని అలా చేస్తోంది అంతే అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, లేదాద్య, తను ప్రెగ్నెంటే. శౌర్య సార్ నన్ను పెళ్లి చేసుకోవాలని అలా చెప్తున్నాడు అంతే. తను నా ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు. నాన్న తనను చంపేస్తాడని భయపడి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు తప్ప నన్ను ఇష్టపడి ఏం పెళ్లి చేసుకోవట్లేదు అద్యా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఇక శౌర్య సార్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆద్య చెప్పింది నిజమేనా? లేదు లేదు, అబద్ధమే. తను వచ్చి నాకు ఎందుకు చెప్తుంది, ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్తుంది? తను ఏడ్చి మరీ నాకు చెప్పింది, నేను ఆ పిండాన్ని నేను కాపాడాలి అని ఈ విధంగా రామలక్ష్మి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మిలకి ఇద్దరికి మంగళ స్నానాలు జరుపుతూ ఉంటాయి. ఇక శౌర్య సార్ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటుందా, లాస్ట్ వరకు ఏం చేస్తుంది, నాకు భయం అవుతుంది అని చాలా ఏడుస్తూ ఉంటాడు. అరే ఏమి కాదులేరా, మీ ఇద్దరికి పెళ్ళి అవుతుందిరా అని ఈ విధంగా చెప్పగానే, ఏమో అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, లాస్ట్ వరకు రఘురామ్కి ఏం చెప్పి ఏం అవుతుందో అని ఈ విధంగా శౌర్య చాలా భయపడుతూ ఉంటాడు. మరోవైపు అస్మిత చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావే, నీకన్నా అర్థం అవుతుందా? నాకు అర్థమవుతుందే, ఇప్పుడు నేను ఎట్లిస్తానో చూడు, పెద్ద ట్విస్ట్ అంటే ఇప్పుడే ఉంటుందే, ఏం చేస్తున్నావే? అవును చూడు, వెయిట్ అండ్ సీ అని ఈ విధంగా అస్మిత చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది ఇంకా ఏం చేస్తుందో, పాపం ఇద్దరిని ప్రేమ జంటను విడగొడుతుంది అని ఈ విధంగా తన ఫ్రెండ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అస్మిత ఏం చేస్తుంది, ఆ పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.